హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పగలంతా సూర్యుడు ప్రకాశించిన, రాత్రంతా దీపం వెలిగించిన తల్లి లేని ఇల్లు అంధకారమే అంటారు పెద్దలు. ప్రజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగే ఉందని వాపోతున్నారు సినిమా మేధావులు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా సరే చిటికలో పరిష్కారం చూపించేవాళ్ళు. ఆయన పెద్దరికం గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి రాయితీలు ఇవ్వాలా గవర్నమెంట్ అని ఒక యాంకర్ అడిగితే, వెంటనే మాకెందుకయ్యా రాయితీలు, ప్రజల అండదండలతో కోట్లు సంపాదించుకున్నాం, ఇల్లు లేని వాళ్ళకి బీదలకి సాయం చేయమనండి, వాళ్ళకి ఇవ్వమనండి రాయితీలని ఒక్క మాటలో చెప్పాడు. అందుకే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కయ్యాడు. ఆయన అకస్మాత్తుగా కాలం చేసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ దిక్కులేనిదయింది. అప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్ద ఎవరనే ప్రశ్న వచ్చింది. అని ఎవరు పిలవకపోయినా అని ఒక ఆయన వచ్చాడు. ఆయనే ది గ్రేట్ చిరంజీవి గారు. ఇండస్ట్రీ పెద్దగా ఏవేవో ప్రయత్నాలు చేశాడు, కానీ అవేమీ పెద్దగా వర్కౌట్ కావలేదు. ఇండస్ట్రీ బాగు కోసం ఎలాంటి పనులు చేయలేదు. మన జగనన్నే గవర్నమెంట్ ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచమని ఇండస్ట్రీ పెద్దగా చేతులు పట్టుకొని నమస్కరించి అడిగాడు. రాయితీలు కావాలంటే మాకెందుకు బొక్కల రాయితీలు అని చెప్పిన దాసరి గారు ఇక్కడ కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటూ ప్రజల నెత్తిన చేయి పెట్టడానికి టికెట్ రేట్లు పెంచమని అడగడానికి వెళ్ళిన ఈ పెద్ద మనిషి ఎక్కడ? ఇదే కరోనా టైంలో నిన్నడిగేదేంది బొక్క అని బాలయ్య అఖండ సినిమాని 50 రూపాయల టికెట్కి ఆడించాడు, హిట్టు కొట్టాడు, లాభాలు అందించాడు. కానీ మన ఇండస్ట్రీ పెద్ద టికెట్ రేట్లు పెంచమని చేతులెత్తి మొక్కుతూ ప్రాధేయపడ్డాడు. అంతలా ప్రాధేయపడే బదులు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు రీసెంట్గా షేక్ జానిగాడి రేప్ కేస్, త్రివిక్రమ్ పైన పూనం కబుర్ చేసిన సంచలన ఆరోపణలు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదుపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేస్తుంది. ఎప్పుడు ఆపుతుందో తెలీదు. ఈ షేక్ జానిగాడి వల్ల బాధింపబడిన ఆ లేడీ కోరియోగ్రాఫర్కి అల్లు అర్జున్, సుకుమార్ అండగా నిలబడ్డారు. కానీ మన ఇండస్ట్రీ పెద్ద మాత్రం దీనిపైన ఇప్పటికీ నోరు మెదపలేదు. దీన్ని గెలుక్కుంటే ఎవడు బయటపడతాడో ఏమవుతాడో అనేమో. ఇకపోతే మన సేఫ్ హ్యాండ్స్ అన్నయ్య సాయి దుర్గ తేజ్, ఆడెవడో పి హనుమంత్ గాడు ఏదో అసభ్యంగా కామెంట్ చేశాడని ఏవో నోరు తిరగని సినిమా డైలాగులన్నీ మామయ్యలాగా కలిపి చెప్పి ఒక ట్వీట్ వేసి వాడిని జైలు పాలు చేశాడు. వాడు ఎవరిని ఏం చేయలేదు, ఏదో సొల్లు బాగాడని అంతలా రియాక్ట్ అయ్యారు. మరి మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక అమ్మాయి రేప్కి గురయ్యానని పోలీస్ స్టేషన్కి ఎక్కింది. మరి నోరెత్తరే? నాగబాబు తాతయ్య దగ్గర శిష్యరికం చేశాడో ఏమో తెలియదు, కానీ ఈ సాయి దుర్గ తేజ్ అన్నయ్య ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు బండకేసి బాదారు. ఇప్పుడు నోరెత్తొచ్చు కదా. మరి ఇంకొక ఆయన ఉన్నాడు ఇండస్ట్రీ పెద్ద, మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నయ్య. కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ గొప్పతనం గురించి అందరూ మాట్లాడారని ఈ పి హనుమంత్ గారిని అడ్డం పెట్టుకొని స్ట్రైకులు వేసి యూట్యూబ్ ఛానల్స్ని డిలీట్ చేయించాడు. చివరికి ట్రోలర్స్ని ఉగ్రవాదులతో పోల్చాడు. సరే, ట్రోలర్స్ మిమ్మల్ని టార్గెట్ చేశారని రియాక్ట్ అయ్యారో, లేదంటే నిజంగా ఇండస్ట్రీ పట్ల బాధ్యత ఉండి రియాక్ట్ అయ్యారో, మొత్తానికి నానా హంగామా చేశారు. మరి ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే అమెరికా అధ్యక్షుడు, మా అధ్యక్షుడు స్పందించడం లేదంటే అని అడుగుతున్నారు సినిమా మేధావులు. బహుశా శివుడు పర్మిషన్ ఇవ్వలేదేమో, లేదంటే కేరళ వెళ్ళి లాలంకుల్ని అడిగి ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమో. అంటే ఆల్రెడీ లాలంకుల్ కూడా ఈ పదవికి రిజైన్ చేసి పక్కన కూర్చున్నాడు ఇదే ఇష్యూలో. శ్రీహరి అంకుల్ బతికుంటే మీకు సమాధానం చెప్పేవాడని చెప్పి ఊరుకుంటాడో చూడాలి మరి అని అంటున్నారు సినిమా మేధావులు.